బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మల్లన్న సాగర్ బాధితులు సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని, పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ముప్పు గ్రామాల సమస్యలను పరిష్కరించకపోతే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ రాజీనామా చేయాలని, లేదంటే ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నిర్వాసిత యువకులు పల్లవి మీడియాతో మాట్లాడారు. మేము మల్లన్న సాగర్ నిర్వాసితులం. మాకు పంట పొలాలను నిండా మల్లన్న సాగర్ అనేటువంటి సాగర్ తీసుకొచ్చి మా పొలాలను నిండా ముంచేసి మాకు ఆర్ఎండ్ఆర్ ఇస్తామని చెప్పేసి ఆర్ఎండ్ఆర్ అని చెప్పి ఎలాంటి పరిహారాలు, పూర్తి పరిహారాలు ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ ప్రహారీలో పెట్టి ఖచ్చితంగా మీరు ల్యాండ్స్ ఇవ్వాల్సిందే, మేము తీసుకోవాలని అప్పటి వెంకటరామరెడ్డి అంటే అప్పుడున్న మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు మా పైన పోలీస్ కేసులు పెట్టి మా ల్యాండ్స్ బలవంతంగా తీసుకొని మాకు అక్కడ ల్యాండ్స్ లేకుండా చేసేసి మాకు ఆర్ఎండ్ఆర్ ఇస్తా అని చెప్పేసి ఓన్లీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు కొంతమందికి ఇచ్చి ఇక్కడ ఖాళీ చేసిన తర్వాత, మెయిన్ ఖాళీ చేసిన తర్వాత ఇస్తా అని చెప్పేసి గజ్వెల్ దగ్గరకు తీసుకొచ్చి మమ్మల్ని ఆర్ఎండ్ఆర్ కాలనీ అనేసి ఇచ్చి ఎలాంటి వసతులు లేనటువంటి కాలనీ అది ఏదో పెద్ద ప్రపంచంలోనే ఇది చెప్పుకున్నటువంటి కాలనీ అని చెప్పిండు. లైట్లు తప్ప వేరే ఏమి కనబడే కాలనీలో ఎలాంటి ఉపాధి, జీవనోపాధి అయితే పూర్తిగా లేదు. కనీసం చనిపోతే కూడా వారు ఎక్కడ పెట్టాలనో శ్మశాన వాటిక లేదు. చనిపోయిన తర్వాత ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం స్నానం చేస్తారు. ఆ స్నానానికి వాటర్ ఎక్కడ ఉండాలనో తెలియదు, నీళ్ళు కూడా దొరకాయి. ఏమున్నా ఇంత ఇబ్బంది అంటే ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు కూడా చూడలేదు. మా దగ్గర 2017 నుండి ల్యాండ్ తీసుకున్నాడు. 2015 నుండి ల్యాండ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎప్పుడైతే ల్యాండ్ తీసుకున్నాడో ఆనాటి నుండి వీరికి వచ్చేటువంటి ఆర్ఎండ్ఆర్ అవసరాలు ఏంటో అవన్నీ పూర్తిగా తీర్చాల్సినటువంటి అవసరం కూడా వారికే ఉంటుంది. కానీ అలాంటి ఏమి తీర్చకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేసి అతను మా గవర్నమెంట్ పోయిందని ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీకి కూడా పోకుండా ఇక్కడనే ఉంటూ మా యొక్క సమస్యలు ఎలా పోవాలి గవర్నమెంట్కు, మా సమస్యలు మేము చెప్తే వినడం లేదు. మీరైనా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి పోయి మా సమస్యలు చర్చించకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని ఖచ్చితంగా యువత అందరం వస్తాం. మీరు ఈ అసెంబ్లీ సెషన్లో అసెంబ్లీకి వెళ్లకుండా మా సమస్యలు పరిష్కారానికి మీరు అడగకపోతే ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ ముట్టడానికి రెడీ ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్ భూ నిర్వాసిత యువత మొత్తం ఫామ్ హౌస్ ముట్టడి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ అయిపోయే లోపు ఖచ్చితంగా మీరు వెళ్ళి మా సమస్యల పైన మాట్లాడకపోతే కేసీఆర్ గారు 100% మీ ఫామ్ హౌస్ ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కానీ మా ఉన్న సమస్యలు మీరే స్టార్ట్ చేసిరు. మా సమస్యలకు మొత్తం పరిష్కరించాల్సిన అవసరం మీదే ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే, మా ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందే. ఫామ్ హౌస్లో ఉండడం కాదు, మాకు ఫామ్ హౌస్ పెద్ద దూరమేం కాదు. మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మేము ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే గారు, మీరు మా కోసం పని చేయకుండా ఫామ్ హౌస్లో ఉంటే అది కలవని కథ. ఖచ్చితంగా మా సమస్యలపైన, మల్లన్న సాగర్ భూ నిర్వాసిత సమస్యలపైన అది స్టార్ట్ చేసింది మీరే. ఉన్న సమస్యను ఫస్ట్ నుంచి మల్లన్న సాగర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి కూడా ఒక శ్మశాన వాటిక లేదు. ఎవరైనా చనిపోతే కాల్చేద్దామంటే ఒక శ్మశాన వాటిక కూడా లేదు. అట్లాంటి పరిస్థితి మేము అసలు రోజుకి ఎంతో ఇబ్బందుల్లో, మా ముప్పు గ్రామ ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో మాకు తెలుస్తుంది. మీ ఫామ్ హౌస్లో ఉంటే మీకు తెలియదు ఆ నొప్పి ఏంటో. ఖచ్చితంగా మీరు మా సమస్యల్ని అసెంబ్లీకి వెళ్ళాలి. గవర్నమెంట్ ప్రశ్నించే విధంగా వాళ్ళని ప్రశ్నిస్తారా, లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారా, మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా మీరు మా ఉన్న ఇష్యూస్ని అన్నీ క్లియర్ చేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏవో పని లేదు, ఏమీ లేదు. ఒట్టిగా బయట అరుగులపైన కూర్చోవడం తప్ప, ఉన్న పైసలు వచ్చిన కొన్ని పైసలు ఓడిచిపోవడం తప్ప ఇంకేం లేదు. ఇప్పటి వరకు కూడా మాకు ఉపాధి లేదు, ఏమీ లేదు. ఉన్న డబుల్ బెడ్రూమ్ అంటూ ఇచ్చారు తప్ప, ఆ డబుల్ బెడ్రూమ్ చూసుకుంటేనే బ్రతకడం అవుతుంది తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా మీరు మా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, గవర్నమెంట్తో మాట్లాడాలి, ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసే విధంగా మీరు ప్రయత్నించాలి. లేదంటే ఖచ్చితంగా మా మల్లన్న సాగర్ యువత మొత్తం నీ ఫామ్ హౌస్ ముట్టడికి 100% ప్రయత్నిస్తాం.